అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను మీ శోభని. ఇంతవరకు నా వీడియో మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ ఎంకరేజ్ చేయండి. గిఫ్ట్ సామాన్లు అంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కొనడానికి వచ్చామన్నమాట. మెయిన్ గిఫ్ట్స్ అయితే ఇవి ఇవ్వలేము పెద్ద పెద్ద ఫంక్షన్కి కనుక. ఇక్కడ తమాషా ఏమంటే ఇత్తడి కాని ఇత్తడి, బంగారం కాని బంగారం, వెండి కాని వెండి, కంచు కాని కంచు, ఇట్లా అన్ని బంగారం కాని బంగారం, ఇలా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మయసభలోకి వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటారా, చిన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమా చూశాను. మయసభలోని అన్నీ మెరిసిపోతూ మెరిసిపోతూ ఉంటాయి, తీరా వాటిని మళ్ళీ చూస్తే మాయమైపోతాయి. ఇప్పుడు మనం జర్మన్ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ ఆ విధంగానేనండి. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను. గిఫ్ట్లు కాదు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అంటున్నాను, పెద్ద ఫంక్షన్ చేసుకుని ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలనుకున్నాం అనుకోండి, ఆ బ్లౌజ్ పీస్ ఎంత కనీసం 100-200 కానీ రాదు. అది బదులు ఇలాంటివి ఏవో కొని ఇవ్వచ్చు, కానీ మెయిన్ గిఫ్ట్గా ఇవ్వలేము అని నా ఊహ. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత దూరం మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు రిటర్న్ చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకో మనకి చాలా ఆనందంగా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్కి ఇవి ఓకే అనిపించిందండి నా దృష్టిలో, నా ఒపీనియను. మీరేమంటారో కామెంట్లో పెట్టండి. రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి ఓకే, మెయిన్ గిఫ్ట్స్ మట్టుకు నేను వెండి రేకుతోటి లేదా బంగారం రేకుతోటి ఉండే ఫ్రేమ్స్ ఇట్లాంటివేవో ప్రిఫర్ చెయ్యాలన్నమాట. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు ఊరికే రావు అన్నారు మన కిరణ్ కుమార్ గారు. ఎవరంటారా, ఇంకెవరండి, లలితా జ్యువెలరీ. అందుకని డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. రిటర్న్ గిఫ్ట్ అంటారా, ఒక పెద్ద ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఒక బ్లౌజ్ పీస్కి మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఆ విధంగా ఆ రిటర్న్ ఇలాంటివి ఇస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది చాలా రోజులు. బ్లౌజ్ పీస్ బదులు ఇట్లాంటివి ఇవ్వచ్చు, ఒక గ్లాస్ సెట్ అని లేదా ఒక ప్లేట్ అని. ఎందుకంటే మినిమం 200 వరకు మనం పెట్టగలం కాబట్టి. మెయిన్ గిఫ్ట్ అంటే ఇవ్వలేం కదా అది. అయితే నాకు చాలా నచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగున్నాయి, రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగున్నాయి. జర్మన్ సిల్వర్ అంటే ఈ రోజుల్లో చాలా చాలా మోజు ఎక్కువైపోయిందండి. దేనికైనా మోజుని బట్టే కదా వస్తువు అమ్ముతారు. ఇది చూడండి, బంగారాన్ని మించిపోయిందనమాట. కోటింగు అంతాను ఉంటుందో లేదో తెలియదు, కానీ చూడడానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరు చక్కగా కొనుక్కోవచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు. అన్నీ ఇత్తడి కాని ఇత్తడి, చూసారు కదా, ఇది ఇత్తడి కాని ఇత్తడి అనమాట. అలాగే రాగి కాని రాగి కూడా ఉందండో ఇక్కడ. కంచు కాని కంచు, ఇదిగో ఇక్కడ గోపాదం కంచు కాని కంచు అనమాట. ఇది కంచుతో ఇది వరకు చేసేవారు, ఇప్పుడు కంచు కాని కంచుతో వచ్చిందనమాట. ఇవన్నీ ఇత్తడి కాని ఇత్తడి, ఇట్లా అనమాట. అన్ని ఐటమ్స్ కూడా ఈ జర్మన్ సిల్వరు, ఇత్తడి కాని ఇత్తడి, రాగి కాని రాగి, ఇవన్నీ వచ్చాయి. అయితే మనం గిఫ్ట్లు ఇస్తున్నాం అంటే మనం ఎలా ఆలోచించి ఇవ్వాలి. ఒకళ్ళకి మనం ఒక ఫంక్షన్కి వస్తే వాళ్ళకు ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలనుకుంటాం, ఆ బ్లౌజ్ పీస్ బదులు ఇలాంటివి కొని ఇస్తే వాళ్ళకి గుర్తుండిపోతుందండి, చిరకాలం గుర్తుండిపోతుంది. అందుకని ఆ విధంగా రిటర్న్ గిఫ్ట్ కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం అన్ని చీరల మీదకి బ్లౌజ్ అటాచ్ బ్లౌజ్ వస్తుంది కనుక మనం ఇచ్చే బ్లౌజ్ పీసు చాలామంది కుట్టించుకోరనమాట. ఆ విధంగా ఈ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం చాలా తెలివైన పని అని నేను అనుకుంటున్నాను. మేమేమనుకుంటున్నారో. రిటర్న్ గిఫ్ట్ల గ్లాసులు అయితే చాలా బాగున్నాయి, అలాగే బౌల్స్ కూడా బాగున్నాయి. ఒక చిన్న బౌలు అంటే మనం పెట్టే ఒక బ్లౌజ్ పీస్ వాల్యూ ఉంటుంది కాబట్టి తక్కువలోనే వస్తాయి కాబట్టి సూక్ష్మంలో మోక్షం అనుకోవచ్చు అనమాట. అయితే చాలా బాగున్నాయి, వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇదొక వెరైటీ, ఇది గోల్డ్తో కవర్ చేసింది అనమాట, కూడా చాలా బాగుంది. ఒక 50 తీయించానండి, ఇలాంటి వెరైటీస్ అన్నీ తీసి చూశాను అనమాట. చాలా బాగా నచ్చాయి. అయితే రిటర్న్ గిఫ్ట్లో మనకి ఒక 150, 200, 250 ఈ రేంజ్లో ఇవ్వడానికైతే బాగానే ఉన్నాయనిపించింది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఈ షాప్లో చూడండి.
నేను వీడియో తీయించారు, అందుకని వీడియో తీశాను. వీడియో తీసి ఆయన్ని మాట్లాడమన్నాను. చాలా రకాల గిఫ్ట్లు ఉన్నాయి. అయితే మనకు కావాల్సిన గిఫ్ట్లు మాత్రం మనం కొనుక్కొని మిగతా మాట చాయిస్ వదిలేయాలి. అలాగని నాకు అనిపించింది అనమాట. ఇది చెప్పండి. ఫ్రూట్ సెట్ అందులో డైనింగ్ టేబుల్ మీద ఇట్టుకోవచ్చు. ఏంటది? ఏ సెట్ ఇది? ఇది ఫ్రూట్ ఫోల్డింగా? ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే రిమూవబులా? జర్మన్ సిల్వర్. ఇది జర్మన్ సిల్వరే. రిమూవబులా? చూడండి 2 స్టెప్ కూడా ఉంది. ఇది గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ కన్నా సిల్వర్ బాగుంది. ఒరిజినల్ బంగారం లాగా అనిపిస్తుంది. ఉండండి, అటు వస్తుంది. ఇవన్నీ చూడలేదు నేను ఇంకా. 4